దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు అనుదినము ఈ ధ్యానాలు హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ కుటుంబంగా వ్యక్తిగతంగా మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయా సందర్భాలలో మిమ్మల్ని కలిసినప్పుడు మీరు మమ్మలను ప్రోత్సహిస్తున్న మాటలు మాకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఏ విధంగా మీరు ఆశీర్వదించబడుతున్నారో మీరు తెలియచేస్తున్నప్పుడు నిజంగా మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథంలో నుండి 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథంలో నుండి 32వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఈ మాట పలకడానికి గల సందర్భం ఏంటి అని అంటే, ఆ ముందు వచనాల్లో మనం గమనిస్తే హనమేలు అనే అతని యొద్ద ఇర్మియా పొలాన్ని కొంటాడు. దేవుడే కొనిపిస్తాడు, క్రయం చేయమంటాడు. ఎందుకు, అది దేనికి సూచనగా ఉన్నది అని అంటే, మీరు బబులోను చెరకు వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు అనడానికి నిదర్శనంగా ఈ పొలాన్ని కొనిపిస్తాడు, దేవుడే కొనిపిస్తాడు. అయితే ఇర్మియా ఒక సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఒక సందేహాన్ని వెలిబుచ్చుతాడు. అది ఆ మాట నేను చదువుతున్నాను. అది 25వ వచనంలో చివరి మాట. ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది. ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడుచున్నది. మరి ఇక్కడ పొలం కొనిపించో, కల్దీల చేతిలోనికి అప్పగించబడబోతుంది ఈ పట్టణం. మరి నేను పొలం కొనడం వల్ల ఉపయోగం ఏంటి అన్నట్లుగా ఇర్మియా దేవుని సన్నిధిలో సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు అప్పుడు పలుకుతున్నటువంటి మాట, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఇర్మియా అని పలుకుతున్నాడు. మీరు తప్పకుండా ఏ కల్దీల చెరకు అనగా బబులోను చెరకు వెళ్తారో ఆ బబులోను చెర నుండి మరలా 70 సంవత్సరాల తర్వాత మరలా తప్పక ఇక్కడికి వస్తారు. ఆ వాగ్దానంతో కూడినటువంటి మాట చెప్తూ, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని పలుకుతున్నాడు. దేవుడే ఆ ముందు ఆ పొలాన్ని కొనిపించాడు ఇర్మియా చేత. ఇర్మియా వెలిబుచ్చిన సందేహాన్ని బట్టి ఆ మాట చెప్తున్నాడు. నిజమే, దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము తప్పక నెరవేరుతుంది. ఆ కాలమందు, ఏ కాలమందు అయితే ఎప్పుడు నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలాలలో, ఇక్కడ 70 సంవత్సరాల తరువాత మీరు తప్పక ఇక్కడికి వస్తాడు. అది నిర్ణయ కాలం. ఆ నిర్ణయ కాలాలలో అది తప్పక జరుగుతుంది. ఇర్మియా, నేను సర్వ శరీరులకు దేవుడను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ఇర్మియా అని పలుకుతున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మన జీవితాల్లో ఒక వాగ్దానాన్ని చేసినప్పుడు, లేకపోతే దేవుడు మన జీవితాల్లో ఒక నిరీక్షణ కలిగించి ఒక కనిపెట్టుకొని మనం చెప్పినప్పుడు తప్పక ఆ నిరీక్షణను సంతృప్తిపరిచే దేవుడు మన దేవుడు. తప్పక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మన దేవుడు. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవుని యొక్క అసాధ్యమైనటువంటి దేవుడు తన శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతూ నాకు అసాధ్యమైనది ఏది లేదు అని చెప్తున్నాడు ఇర్మియాతో. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి మనం మన అనుమానాలను లేకపోతే మన సందేహాలను దేవుని సన్నిధిలో ఉంచుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఏ సందేహము నీవు కలిగి ఉన్నావో ఇర్మియా వలె, ఏ సందేహాన్ని దేవుని సన్నిధిలో వెలిబుచ్చుతున్నావో ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఏ నిరీక్షణ అయితే నేను నీకు కలుగు చేశానో, ఏ వాగ్దానం అయితే నేను నీకు ఇచ్చానో దానిని ఆ నిర్ణయ కాలంలో తప్పక దానిని నెరవేరుస్తాను. ఆ నిరీక్షణను నేను తప్పక ఆయా నిర్ణయ కాలంలో తప్పక నేను దానిని సంతృప్తిపరుస్తాను అంటున్నాడు. కనుక నిరీక్షణ కలిగి దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా, నా జీవితంలో నీవు తలపెట్టిన కార్యాలు, నేను నిరీక్షించే కార్యాలు సంతృప్తిపరచమని
నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ప్రభా. నీ కృపాసనం యొద్దకు, నీ పాదాల దగ్గరికి నేను చేరుచున్నాను ప్రభా అన్నప్పుడు దేవుడు తన శక్తిని బట్టి, తన ఆలోచన చొప్పున తన కృపలను మన జీవితాల్లో వెల్లడి చేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? నిజమే ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, ఏదీ లేదు ప్రభా. నీ శక్తి సామర్థ్యాలకు నన్ను నేనుగా అప్పగించుకుంటున్నాను ప్రభు అంటూ దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రార్థన చేద్దాం. కనికరము కలిగిన దేవా, కృప కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని పలికిన దేవుడో ప్రభా. నిజమే ప్రభా, నీవు సార్వభౌమ అధికారము కలిగిన దేవుడవు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ శక్తి సామర్థ్యాలకు, మీ శక్తికి నా తండ్రి మమ్మలను మేముగా అప్పగించుకుంటున్నాం. మీ కృపా శక్తి సమృద్ధిగా మాలో నివసింపచేయమని, మా నిరీక్షను సంతృప్తిపరచమని, మా వాగ్దానాలను ఏ వాగ్దానాలైతే మా జీవితాల్లో చేశారో, మా కొరకు చేశారో, ఆ ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చమని మీ కృపకు మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.